అందరికీ నమస్కారం అండి. నిన్న ఎలా చెప్పాలి, ఏమన్నా అంటే తిట్టామంటారు, కానీ తప్పట్లేదు, తిట్టక తప్పట్లేదు. తిడతాడు, తిట్టించుకుంటాడు, అంటాడు, అనిపించుకుంటాడు. ఎవరో మీకు అర్థమై ఉంటుంది కదా. అతను ఎవరో కాదండి, వన్ అండ్ ఓన్లీ ఎక్స్ సీఎం, ప్రస్తుత పులివెందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లు పెట్టి ఏం మాట్లాడతాడండి, స్టీల్ ప్లాంట్ నక్కపల్లిలో వచ్చిన స్టీల్ ప్లాంట్ తను తెచ్చానని, దావూస్కి వెళ్ళినప్పుడు తను వాగ్దానాలు తీసుకున్నానని, భూములు చూపించమని చెప్పి అధికారులకి ప్రస్తావించానని చెప్పుకుంటున్నాడు. అంతే కదా. సరే, ఇది చెప్పడం ఒక పక్కన పెడదాం, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అది మాట్లాడుతూ ఏమంటాడండి నారా చంద్రబాబు నాయుడు గారిని, నీ ముఖార విందని చూసి మరీ వచ్చారా అంటాడా. అంటే ఇక్కడ అందాలు చూసి ఎవరు పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రానికి రారు కదండి. ఎవరైనా ఒక వ్యక్తి సమర్థత, విజనరీ, ఆ రాష్ట్రంలో వాళ్ళకి కల్పిస్తున్న అవైలబిలిటీస్, రాయితీలు ఇవి చూసుకుని, అండ్ మీలాగా రప అనుకున్నా ఉన్నారా లేదా అని చెక్ చేసుకుని, సేఫ్టీయా కాదా, ఆంధ్ర రాష్ట్రం సేఫ్టీగా ఉన్నామా లేదా, ఒక రౌడీ రాజ్యంలో ఆంధ్ర రాష్ట్రం లేదు అని అనుకున్నాకే వచ్చారు. ఇవాళ శంకుస్థాపన చేశారు. పోతే ముఖార విందాన్ని పట్టి వచ్చారా అంటున్నావు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. నువ్వు మరి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్వి. ఎక్కడ మరి నిన్ను చూసి, నీ టాలెంట్ని చూసి, నిరక్షరాస్యత అంటం కూడా రాని నీ సమర్థతని చూసి ఇవాళ పెట్టుబడులు పెట్టడానికి వచ్చారు అని నువ్వు చెప్పుకుంటున్నావు. క్రెడిట్ చోరీ ఎవరు అనేది నీకు అర్థం అవట్లేదు. ఇప్పుడు కూడా ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, హిందీ రాదు, గుక్క తిప్పుకోకుండా, రికార్డ్ లేకుండా లైవ్లో మాట్లాడటం రాదు. ఏదన్నా అడిగితే ఇట్స్ వెరీ లెందీ క్వశ్చన్ అంట మాత్రం వచ్చు. నీ సమర్థతను చూసి, లెందీ క్వశ్చన్ అన్న నీ సమర్థతను చూసి ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు పెడతామని చెప్పి ముందుకొచ్చారు. ఏది 2019 నుంచి 2024లోనే మాట ఇచ్చి వచ్చి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీ చేస్తున్నారా? కొంచెం అన్నా పనిచేస్తుందా నీకు? కొంచెం అన్నా పనిచేస్తుందా అంట. నిజంగా నువ్వు ఆ రోజున చేసుకుని ఉంటే అప్పుడే అడ్వర్టైజ్మెంట్ బాజా బదింత్రులు అన్ని మోగిచ్చేవాళ్ళు మీ వాళ్ళు. నువ్వు నీ దాంట్లో ఒక్క అఫీషియల్ ట్వీట్ వేసుకోలేకపోయావు ఎందుకు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? నోరు తెరిస్తే నత్తి రాజులాగా నత్తి మాటలు మాట్లాడటం తప్ప, ఎదుటి వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం తప్ప, వచ్చిన వాటిలన్నింటినీ వెనక్కి తిరిగి తరిమి ఉన్న వాటిల్ని, వచ్చిన వాటిని కాదు, ఉన్న వాటిల్ని, ఏది లూలు మాల్ దగ్గర నుంచి ఎక్కడో దాకా ఎందుకు అమర్ రాజా బ్యాటరీ దగ్గర నుంచి పక్క రాష్ట్రానికి పరిగెత్తుకుంటా వెళ్ళిపోయిన చరిత్ర నీది. ఇవాళ నువ్వు వచ్చి ఇవాళ చెప్తున్నావు, వచ్చేసారు అదిగో రెడ్డి బ్యాచ్ మొత్తానికి తిట్టడానికి. తిట్టేసుకోండి, నాకేం అభ్యంతరం లేదయ్యా. కానీ నిజాన్ని మాత్రం మాట్లాడి తీరుతాం, ఖచ్చితంగా నిజాన్ని మాట్లాడి తీరుతాం. ఈ రకంగా క్రెడిట్ చోరీ చేస్తూ ఏంటి 2014 నుంచి 2019లో జరిగిన అభివృద్ధి పనులు మధ్యలో ఏదో ఎలక్షన్ కోడ్ వచ్చి కాస్త కూస్తో ఆగింటే వాటికి నీ పేరేసుకుని నేనే క్రెడిట్ చోరీ, నేనే చేశానని చెప్పి ఆ రోజున భుజాలు జబ్బలు జరుచుకుని తిరిగావు. దానికి ఉదాహరణే కనకదుర్గమ్మ బ్రిడ్జ్. ఎందుకంటే ఆ టైంలో మా పార్టీలో ఉన్న కేసినేని నాని అనే ఆయన ఎంపీగా ఉండి నితిన్ గడ్కరీ గారిని 100 కోట్లు శాంక్షన్ చేయించుకున్న వ్యక్తి ఎన్టీఆర్ గారి మొహం చూసి, నారా చంద్రబాబు నాయుడు గారి మొహం చూసి, 100 కోట్లు శాంక్షన్ చేస్తే ఆ రోజున ఆ బ్రిడ్జ్ ప్రారంభమైంది వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. దాన్ని రిబ్బన్ కటింగ్ చేసి అది నేను తెచ్చానని చెప్పుకున్నమాట వాస్తవం కాదా? కృష్ణా నదికి
సపోర్టింగ్ వాల్ కట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ముగిచ్చింది తమరు హయాంలో ముగిచ్చినంత మాత్రాన తమరు చేసినట్టు అయిపోదు. జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా మాట్లాడటం రాదు. మంత్రి గారు ఉంటారు, గుడ్లు మంత్రి అని చెప్తారు, కోడిగుడ్లు మంత్రి అని చెప్తాడు. దావూసెల్ రావయ్యా అంటే చలికి బాధ అంటాడు. ఫిష్ మార్ట్లు మీ స్థాయికి వచ్చినవి, మీ స్థాయిలోనే వచ్చినాయి. అవి ఏంటి అంటే ఫిష్ మార్ట్స్. మళ్ళీ అది కూడా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ లో అనుకున్నారు. అవేం కాదు, మా మంగళగిరి దగ్గర ఉన్నాయి, ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఫిష్ మార్ట్స్ అని. అవి సూపర్ బిజినెస్ అబ్బా. ఇది మీ స్థాయి బిజినెస్లు, బొబ్బట్లు బిజినెస్లు, పచ్చళ్ళ బిజినెస్లు, ఇవి మీరు తెచ్చిన బిజినెస్లు, ఇవే మీరు తెస్తున్న పెట్టుబడులు, ఇవే మీరు చేస్తున్నవన్నీ. 108 దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసి పాత అంబులెన్స్లకి పెయింట్లు వేయించి ఏమీ లేని వాటికి అసలు ఏదో చేసేసానని చెప్పి జెండా ఎత్తి దాన్ని ఒక పెద్ద యజ్ఞంగా చేసిన వాడివి నువ్వు. ఇంత చేస్తే స్టీల్ కంపెనీ కాదు అసలు, అది ఒక స్టీల్ సిటీ తీసుకొస్తే నక్కపల్లిలో, ఇవాళ అది నువ్వు ఏమీ చెప్పుకోవడం చేత కాలేదు అని చెప్పి మీ పేటీఎం బ్యాచ్ అంతా చెప్పడం, నిన్న సమర్థించుకుంటూ రావడం. కనీసం వాళ్ళైనా మందలించాలిగా, చెప్పడానికైనా మనకైనా ఉండాలి అని. చెప్పేది ఏదైనా అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి అని చెప్పాలిగా.